నీట్ యూజీ అడ్మిషన్స్లో స్థానికత అంశంపై ఆ, సుప్రీంకోర్టులో ఈరోజు హియరింగ్కి వచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అండ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ వీరిద్దరి ధర్మాసనం ముందు స్టేట్ గవర్నమెంట్ మనందరికీ తెలిసిందే జియో 33 ఏదైతే వచ్చిందో లాస్ట్ ఇయర్ అందులో 9th 10th 11th 12th స్టూడెంట్స్ తెలంగాణలో చదివి 10th అండ్ 12th ఎగ్జామ్స్ ఇక్కడ రాస్తేనే వాళ్ళని లోకల్స్గా కన్సిడర్ చేస్తామనే ఏదైతే జియో 33 వచ్చిందో అది తెలంగాణ హైకోర్టు కొట్టేస్తూ ఒక తీర్పు చెప్పింది. దాన్ని అపీల్ చేస్తూ తెలంగాణ గవర్నమెంటు పిటిషన్ సుప్రీంకోర్టులో వేసింది. అది ఫైనల్ హియరింగ్కి ఇవాళ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ తరఫున అభిషేక్ మను సింఘ్వి చాలా సీనియర్ లాయర్ వాదనలు వినిపించారు. 2.5 గంటలు వాదనలు జరిగాయి. చాలా ఆసక్తికర సంభాషణలు జరిగాయి. అయితే అభిషేక్ మను సింఘ్వి గారు ఏమంటారంటే ఈ రెసిడెన్షియల్ డెఫినేషను అన్నది ఈ రెసిడెంట్స్ హూ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ద స్టేట్ అన్నది గవర్నమెంటే చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది, అది కోర్ట్స్ డిఫైన్ చేయరాదు అని మను సింఘ్వి గారి వాదన. అయితే చీఫ్ జస్టిస్ గారు తర్వాత వినోద్ చంద్రన్ గారు కొన్ని క్వశ్చన్స్ కొన్ని అబ్జర్వేషన్స్ వేశారు. ఏమన్నారంటే చీఫ్ జస్టిస్ గారు ఒక దశలో వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ అ స్టేట్ బార్న్ ఇన్ దట్ స్టేట్, స్టడీడ్ ఇన్ దట్ స్టేట్, బట్ ఓన్లీ ఫర్ 10th and 11th దే గో అవుట్. సో మెనీ స్టూడెంట్స్ గో టు కోటా ఫర్ స్టడీయింగ్, వాట్ అబౌట్ దెమ్? సో వాళ్ళు రెసిడెంట్స్గా ఉండొచ్చు, కానీ కొన్ని క్లాసెస్ కోటాకి వెళ్ళి చదవచ్చు, వాట్ అబౌట్ దెమ్? ఆ తర్వాత ఇంకోటి ఏమన్నారంటే సపోజ్ అ పర్సన్ ఫ్రమ్ ద స్టేట్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ హస్ కమ్ టు ఢిల్లీ విత్ హిస్ సన్ ఆన్ డెప్యుటేషన్, వాట్ అబౌట్ దెమ్? If a person is from Telangana is sent out of the state only for 2 years by parents, they will stand excluded. If there is a judge, ఇవన్నీ చీఫ్ జస్టిస్ గారు అన్నారు, if there is a judge from Telangana, he is transferred to Bihar, the son, no fault of his, will be excluded. అంటే ఒక జడ్జి ఉండొచ్చు తెలంగాణ నుంచి, ఆయన్ని బీహార్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అయితే వాళ్ళ అబ్బాయి 11th and 12th బీహార్లో చదువు ఉండొచ్చు, అలాంటప్పుడు హీ విల్ బి ఎక్స్క్లూడెడ్ కదా అని చీఫ్ జస్టిస్ గారి వాదన. ఆ తర్వాత ఇంకొక దశలో చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే 2024లో వచ్చింది కదా ఇది, మరి 2028 నుంచి ఇది వర్తింప చేయొచ్చు కదా అని ఒక దశలో ప్రశ్నించారు. అయితే ఏది ఏమైనా వాళ్ళు ఏమన్నారంటే parents can send to London, Dubai if they can afford, but otherwise if they are from Telangana, parents from Telangana, what about them? దుబాయ్ కూడా పంపించవచ్చు పిల్లల్ని ఇఫ్ దే కెన్ అఫోర్డ్. మరి వాళ్ళు తెలంగాణ రెసిడెంట్స్ అయితే వాళ్ళని లోకల్గా ఎందుకు కన్సిడర్ చేయకూడదు అని చీఫ్ జస్టిస్ గారు అన్నారు. అయితే సింఘ్వి గారు అన్నారు ఏంటంటే ఇలాంటి ఇష్యూస్లో ఎప్పుడూ కొంచెం ఆర్బిటరీనెస్ ఉంటుంది. అస్సాం కేసు ఒకటి కన్సిడర్ చేశారు. అస్సాం హ్యాడ్ 7 years కట్ ఆఫ్ ఫర్ డొమిసైల్ రిక్వైర్మెంట్, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని సింఘ్వి గారు అన్నారు. సో దానికి చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే ఇది వీ షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఏమన్నారు? వీ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్ టు ప్రొటెక్ట్ తెలంగాణ స్టూడెంట్స్ వితౌట్ ఓపెనింగ్ అ పాండోరాస్ బాక్స్ ఫర్ నాన్ రెసిడెంట్స్. అంటే బయట వాళ్ళకి మహారాష్ట్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇక్కడ రెసిడెంట్స్ అవ్వకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం తెలంగాణ స్టూడెంట్స్ ఎవరికైతే ఇలాంటి ఆర్డర్ వస్తుందని తెలియదో వారు వెళ్ళి చదివి ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తాము అన్నది వారు అన్నారు. సో ఒక దశలో వాళ్ళు ఏమన్నారంటే వై డోంట్ వీ డూ ఇట్ ఫ్రమ్ 2028, డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు దిస్ రూల్ అని చీఫ్ జస్టిస్ గారు అడిగారు. ఆఖరికి ఏమన్నారంటే మీరు వాదనలు రిటర్న్ సబ్మిషన్స్ ఏమైనా ఉంటే ఫ్రైడే లోపల సబ్మిట్ చేయండి. అండ్ ఇది రిజర్వ్ చేశారు, అంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు, అంటే ఒక వారం 10 రోజుల్లో, మ్యాక్సిమం 10 రోజులు, ఎర్లియస్ట్ ఒక వారం రోజుల్లో
ఈ జడ్జ్మెంట్ అయితే వస్తుంది. కాకపోతే వాళ్ళ అబ్జర్వేషన్స్ అవి ఏ విధంగా ఉన్నాయి అంటే, ఏవో ఇంటరిమ్ ఆర్డర్స్ ఇచ్చి స్టూడెంట్స్ని ఎవరైతే ఈ తెలియకుండా బయటకు వెళ్ళి 11th 12th చదివారో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్నది మేము కన్సిడర్ చేసి చెప్తాము అన్నట్టు వాళ్ళు ఒక సూచన ఇచ్చారు. ఏది ఏమైనా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చూద్దాం. సో ఒక వారం 10 రోజులు ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకోవచ్చు. ఫ్రైడే వరకు వీళ్ళకి రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వడానికి టైం ఉంది. Let us wait and see their final judgment. All the best for your NEET counseling.